హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఆర్గానిక్ గార్డెన్లో వేసిన శంకు పుష్పం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూసారా వీడియోలోను? ఇదంతా శంకు పుష్పం యొక్క మొక్క అండి. ఇది తీగ జాతికి సంబంధించిన మొక్క అనమాట. ఏదైనా సపోర్ట్ ఇస్తే ఇలా అల్లుకుంటూ గుబురుగా పెరుగుతుందనమాట. ఆ సపోర్ట్ ఇవ్వకపోయినా ఏదో ఒకటి దానికి పక్కన వేరే ప్లాంట్ ఏదైనా ఉంటే దాని మీద ఇలా అల్లేసి పెరుగుతుందనమాట. మేము దీనికి ఏ సపోర్ట్ ఇవ్వలేదు. కాకపోతే పక్కన బంతి మొక్కలు వేసాము. ఆ బంతి మొక్కల మీద ఇలాగ ఎగబ్రాగుకుంటూ ఆ మొక్క అంతా అల్లేసిందనమాట. బంతి మొక్క అంతా అల్లేసి ఇలా పెరిగిందండి. ఆ తర్వాత అనిపించింది మాకు ఈ మొక్కకి సపోర్ట్ ఇవ్వాల్సింది, ఇంకా బాగా పెరుగుతుందని. ఇప్పటికే ఇది ఆల్రెడీ అల్లుకుంటూ పెరిగిందనమాట. ఈ శంకు పుష్పం మొక్క ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు అన్నీ ఉపయోగమేనండి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ మొక్కలో. ఈ మొక్క యొక్క వేరు ఉపయోగమే, కాయల లోపల ఉండే గింజలు ఉపయోగమే, ఆకుల యొక్క రసాలు ఉపయోగమే, పూలు కూడా ఉపయోగమేనండి. అంటే మొక్క యొక్క ఏ పార్ట్ అయినా యూజే అనమాట. మనకు చాలా హెల్త్ యూజెస్ ఉన్నాయి ఈ ప్లాంట్ వల్ల. ఈ మొక్క ఎలాగ అల్లుకుంటూ పెరుగుతుందో చూపిస్తాను మీకు. చాలా గుబురుగా అల్లుకుంది ఫ్రెండ్స్. ఇదంతా ఈ శంకు పుష్పం యొక్క మొక్కే. తీగజాతికి సంబంధించిన మొక్క అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోను. అదేనండి, ఇది బంతిపూల మొక్కకి అల్లుకుంటూ పెరిగింది ఇలాగా. ఇది మొక్క యొక్క ఒక వైపు అనమాట. ఇంకో వైపు కూడా చూపిస్తాను మీకు. చూసారా? ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా గుబురుగా అల్లుకుంటుందండి. చూసారు దీని యొక్క ఈ లతలు అలాగ వేరే సపోర్ట్ ఏదైనా ఉంటే ఎగబాగడానికి రెడీగా తయారవుతున్నాయి అవి. ఇదిగో ఫ్రెండ్స్, మొత్తం మొక్క అంతా రౌండప్ చేస్తూ వీడియో తీస్తున్నాను. ఎంతలా అల్లుకుందో మీకు తెలియాలని. పందిర్లా వేస్తే ఇంకా బాగా అల్లుకుంటుందండి ఇది. చూసారా? బంతి మొక్కగా అల్లుకుందని చెప్పాను కదా. అక్కడక్కడ పాపం ఆ బంతి మొక్కను అల్లుకున్న పాపం అక్కడక్కడ పూలు కూడా పూస్తున్నాయి. చూసారా? చూసారు ఫ్రెండ్స్? ఇది ఈ శంకు పుష్పం ఇంట్లో ఉంటే చాలా మంచిది అని అంటున్నారు. సైంటిఫిక్ రీజన్స్ చాలానే ఉన్నాయి ఈ మొక్క వల్ల. ఈ శంకు పుష్పంతో ఒక 2-3 షార్ట్స్ తీశాను. అప్పుడు ఈ శంకు పుష్పం వల్ల యూజెస్ ఏంటో కూడా నేను మీకు అందించలేకపోయాను. అవి చిన్న చిన్న షార్ట్స్ కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఈ శంకు పుష్పాల వల్ల యూజెస్ ఏంటో మీకు వివరంగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ శంకు పుష్పాలని వేడి నీటిలో మరిగించి తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు. ఈ శంకు పుష్పం యొక్క వేరుని కత్తిరించి తర్వాత శుభ్రంగా వాష్ చేసి దాన్ని పేస్ట్లా చేసి మనం వాటర్లో కలుపుకొని తాగొచ్చు. లేదు అంటే వాటర్లో నానబెట్టి కూడా తాగితే కొద్దిగా మనకు మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందండి. జ్ఞాపక శక్తి ఏమైనా లోపించింది అని అనిపిస్తే ఈ వేరు యొక్క కషాయాలని తాగితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మన మైండ్ జ్ఞాపశక్తి పెరుగుతుంది, మతిమరుపు అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. మైండ్ చాలా షార్ప్గా తయారవుతుందండి. మనకు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. మైగ్రేన్ తలపోటుకు కూడా చాలా యూజ్ అవుతుందండి వీటి యొక్క కషాయము. ఆ విత్తనాల్ని పొడి కింద చేసుకొని రెడీగా మనం నిల్వ చేసుకోవచ్చు. వేరుని పేస్ట్ కింద చేసుకొని మన స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఎండబెట్టి కూడా అలాగా పేస్ట్ కింద తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు అవి వాటర్లో కలుపుకొని కాస్తంత మిరియాలు, తర్వాత తేనె అవి కలుపుకొని వాటర్లో అయినా కలుపుకొని తాగొచ్చు. లేదంటే పొడిలో అయినా కలుపుకొని తినొచ్చు అనమాట. తీసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి మెదడు బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మైగ్రేన్ హెడేక్ మెయిన్ అనమాట. మైగ్రేన్ హెడేక్ అనేది చాలా కంట్రోల్ చేస్తుందండి వీటి యొక్క కషాయాలు.
అప్పుడప్పుడు గవదలు గట్రా వచ్చినప్పుడు వీటి యొక్క కషాయాల్ని గనక తాగుతూ ఉంటే కొద్దిగా గవదలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే గొంతు నొప్పి కూడా తగ్గిస్తుంది. వీటి యొక్క పుష్పాలని వేడి నీటిలో మరిగించి కొద్దిగా మిరియాలు అవి వేసి మరిగించి తేనె కలిపి నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటే మనకి జ్వరం కంట్రోల్ అవుతుందండి. దగ్గు కూడా అప్పుడప్పుడు వచ్చినా సరే అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే దగ్గు తగ్గిస్తుంది. జ్వరాన్ని కూడా తగ్గిస్తుందండి. రిపీటెడ్గా వచ్చే జ్వరాలని ఇంకా రానివ్వదు. కడుపు నొప్పి సమస్యలు ఉన్నా సరే దీని యొక్క సీడ్స్ని ఎండిన తర్వాత పొడి చేసుకొని వాటిని కొద్దిగా వాటర్లో కలుపుకొని తాగితే కడుపు నొప్పి సమస్య కూడా రాదు. పైగాను ఈ పుష్పాలు మన అందాన్ని చాలా పెంచుతాయండి ఇవి. ఆ పురుషుల్లో వచ్చే సమస్యలు ఏవైనా లైంగిక సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఏమన్నా డౌన్ అయినా ఆ వీర్య కణాల సంఖ్యను ఉత్పత్తి చేసే సామర్థ్యము ఈ మొక్కకు ఉందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క పూలు ఆకుల యొక్క కషాయం చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా మనకు కురుపులు లాంటివి చర్మ వ్యాధులకు సంబంధించింది ఏవైనా ఉంటే వీటి యొక్క ఆకుల్ని కొద్దిగా పేస్ట్లా చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా మనకు గాయాలు చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయో అక్కడ అప్లై చేస్తే కొంతకాలానికి అవి మానే అవకాశం ఉంటుందన్నమాట. చర్మం నిగారింపు కూడా వస్తుందండి వీటి వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ శంకు పుష్పాల్లోనే ఉండే వేరు ఆకులు ఆ పుష్పాల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.